హలో అండి. మీరు కనుక కొత్తగా కేకులు తయారు చేయటం నేర్చుకుంటూ, అలానే కేకులకు కావాల్సినవన్నీ కూడా మనకి ఒకే చోట దొరికే ప్లేస్ అండి, బేకర్స్ సూపర్ మార్ట్. ఇక్కడికి వెళ్తే మనకి బేకింగ్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి, ఇది సెకండ్ పార్ట్ 2గా చేస్తున్నాను. సో నేనైతే కొన్ని చాలా వరకు అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మనకి బేకింగ్ కానీ అలానే కుకింగ్ కానీ ఏవైనా కానీ, లేకపోతే బేకరీకి సంబంధించినవైనా కానీ ఏవైనా కానీ మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి సన్నత్ నగర్లో ఉంటుంది. అగ్రోమెక్ ఉంటుంది కదా, అగ్రోమెక్కి కొంచెం ముందుకు వెళ్తే ఈ షాప్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి బేకింగ్ కావాల్సినవి మనకి ఏదైనా కానివ్వండి, రీజనబుల్ ప్రైస్, అలానే మనం ఊహించిన కాస్ట్లో కూడా అయితే ఉన్నాయి. మనకి టిన్స్ కావాలన్నా కానీ, ప్రొఫెషనల్ బేకర్స్ అయినప్పుడు తీసుకోవచ్చు. మనకి జెల్స్ కానీ, సాసెస్ కానీ, ఎసెన్షియల్ కానీ, అలానే మనకి జెల్ కలర్స్ కానీ, మనకి ఏవైనా కానీ, మనకి డెకరేషన్ ఐటమ్స్ కానీ, అలానే హ్యాపీ బర్త్డే కానీ, హ్యాపీ యానివర్సరీ కానీ, స్టిక్కర్స్ కానీ, అలానే మనకి బోల్డ్ అని బాల్స్ ఉంటాయి కదండి, డెకరేషన్ బాల్స్ కానీ, బెలూన్స్ కానీ, మనకి ఇంకా స్టైనర్స్ కానీ, ఇంకా వెరైటీగా కేక్ అంటే ఏవైతే సంబంధించిన అన్నీ కూడా మనకి అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా ఈ డిజైన్ వచ్చింది. చాలా చాలా అన్నీ ఉంటాయండి. అంటే కేక్ మధ్యలో పెట్టి స్ప్రే చేస్తారు కదా, స్ప్రే ఇది కొంచెం నాకు దగ్గరగా ఉంది. అలానే కలర్ కొన్ని లేకపోయినా కానీ, అంటే నేను వచ్చేసి లెవెలర్ కట్టర్ కోసం చెప్పారు. సో ఇంకో ట్రైనింగ్ లో లేదు కానీ మిగతావన్నీ కూడా ఉన్నాయండి. ఇది డాల్ కేక్ ఎక్కువగానే ఉన్నాయండి. మనకి ఇంకా ప్రొఫెషనల్ బేకర్స్ అయితే వాళ్ళకైతే చెప్పనవసరం లేదండి. అసలుకి ఎట్లా అంటే డబల్ ప్యాక్లో ఉన్నాయన్నమాట. డిస్కౌంట్ ఉంది మంచిగా, చాలా చాలా బాగుందండి. ఇవి చూసారు కదా, ఇవి కేక్ కట్ చేసినామండి. ఇవి వచ్చేసి ఓవెన్లో పెట్టుకుంటారు కదా స్టాండ్స్, దీని మీదే మనము బౌల్స్ అవన్నీ పెట్టుకుంటామండి. ఇవి చిన్నవి ప్యాన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని మనమైతే బేక్ చేస్తూ ఉంటాము. ఇంకా టేబుల్స్ కూడా ఉన్నాయండి చాలా. మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. 3 ఫ్లోర్స్లో మనకి బేకింగ్ కావాల్సినవి, కుకింగ్ కావాల్సినవి అయితే ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు ఎవరో కొత్తగా బేకరీ ఓపెన్ చేస్తున్నారంటండి, బేకరీ. అబ్బా, వాళ్ళైతే అసలు ఎన్ని ట్రాలీ నిండా వేసి ఇప్పుడు ఓవెన్ సైజ్ కావాలంటే. సో అలానే మనకి ఎవరైనా హోమ్ మేకర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైనా, లేదు ప్రొఫెషనల్ వాళ్ళైనా, ఎవరైనా కానీ ఇక్కడికి వెళ్తే మంచిగా రీజనబుల్గా, అలానే మనకి క్వాలిటీలో కూడా మనకి అన్నీ కావాల్సినవి, మన బేకింగ్ కుకింగ్ కావాల్సినవి అన్నీ కూడా ఒకటే చోట దొరుకుతాయండి. ఇవి వచ్చేసి పిజ్జా కట్టర్స్, నోజిల్స్ కానీ, కట్టర్స్ కానీ, నైఫ్స్ కానీ, స్పాచులస్ కానీ, ఇంకా కేక్కి స్నాపర్స్ కానీ చాలా ఉంటాయండి. అసలుకి ఒకటి టిన్స్ అండి. అబ్బా, మనకి టిన్స్లో ఏ సైజు కావాలంటే ఆ సైజు టిన్స్ ఉంటాయండి. డాల్ కేక్ టిన్స్ ఉంటాయి, స్క్వేర్ టిన్స్ ఉంటాయి, రౌండ్ టిన్స్ ఉంటాయి. ఇంకా మనకి ఏదైతే క్రీమీ కేక్ చేసుకోవటానికి టిన్స్ కానీ, మనకి ఇంకా ఇవన్నీ కూడా కట్టర్స్ అండి. మనకి వుడెన్లో కట్టర్స్ అనమాట, వెజిటేబుల్ కట్టర్స్ కానీ, ఇవన్నీ కూడా పిజ్జా కట్టర్స్ కానీ బోల్డ్ అన్నీ ఉన్నాయండి. అసలుకి మనం ఎక్కడికి అవసరం లేదు. ఇంకా మనకి ఫోటో కేక్ ఫ్రేమ్స్ కానీ, మనకి ఇంకా మంచి డెకరేషన్ ఐటమ్స్ కానీ, మనకి గిఫ్ట్లు ఇవ్వటానికి కానీ, అవన్నీ కూడా ఇక్కడ చాలా చాలా బాగున్నాయండి. నాకు బాగా నచ్చినాయి. కాకపోతే కొన్ని నాకు టూ మచ్ కాస్ట్ అనిపించింది. కానీ మనకి ప్రొఫెషనల్గా బేకర్స్ అయితే మంచిగా ఉంటుందండి ఇక్కడ మాత్రం. అసలుకి మనకి ఒక 1 ఇయర్కి సరిపడా కూడా మనం తీసుకొచ్చుకోవాలన్నమాట. జెల్ కలర్స్ కానీ, కేక్ ప్యాక్స్ కానీ, అలానే ఇది ప్యాకింగ్ కవర్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సన్నత్ నగర్లో అగ్రోమెక్కి కొంచెం ముందుకు పోతే ఇది సూపర్ స్మార్ట్ అని ఉంటుందండి.
దీంట్లోకి వెళ్తే మనకి అన్నీ కూడా ఒకటే చోట దొరుకుతాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి, ఇది పార్ట్ 2 చేస్తున్నాను అనమాట. ఇవి కుకీస్ కట్టర్స్ అండి, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేనేమేమి తీసుకొచ్చుకున్నాను, నా దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది ఫుల్ వీడియో నేను ఆల్రెడీ చేసి ఒకటి అప్లోడ్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇది కూడా నేను అప్లై చేశాను. నేను కొత్తగా కేకులను తయారు చేయటం నేర్చుకుంటున్నాను కాబట్టి నేను బేసిక్ కోసం ఏమేమి తీసుకొచ్చుకున్నాను అనేది ఆల్రెడీ వీడియో చేసి నేను దీని లింక్లో కూడా ఇస్తున్నానండి. తప్పకుండా వాచ్ చేయండి. ఒకవేళ ఎవరైనా కొత్త వారు బేకింగ్ చేస్తున్నట్లయితే, హోమ్ మేకర్గా ఉంటే మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్తే మీకు తగ్గట్టుగా, అలానే మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా కానీ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి. నాకు చాలా బాగా అనిపించింది. అలానే కొన్ని లేవు, అవి వస్తాయి అన్నారు. కానీ నేను వచ్చేసి మెహదీపట్నం నుంచి వెళ్ళాను, నాకు మంచిగా అనిపించింది.